Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఏపీలో ఎన్నికల హింసాకాండపై 3 రోజుల దర్యాప్తులో సిట్ తేల్చిందేంటి? అల్లర్లు యథేచ్ఛగా జరగడానికి కారణమెవరు? కాకీలు, ఖల్ నాయకులు కుమ్మక్కవడం వల్ల ఇదంతా జరిగిందా? దర్యాప్తులో కూడా వాళ్ళ తీరు మారలేదా? సిట్ నివేదిక ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది. కొందరు నేతల అరెస్టులు, మరికొందరు పోలీస్ అధికారులపై వేటు తప్పదా? అసలు సిట్ రిపోర్ట్లో నెక్స్ట్ ఏం జరగబోతోంది? పోలింగ్ డే నాడు ఏపీలో ఫైటింగ్ చెలరేగింది. ఆ తర్వాత కూడా అది కొనసాగింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాలు అల్లర్లతో అట్టుడిగిపోయాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య ఎన్నికల రణరంగం చెలరేగింది. ఎన్నికల్లో హింసాకాండకు పాల్పడ్డ వాళ్లు కొన్ని చోట్ల దానికి వత్తాసు పలికిన పోలీసు అధికారుల పాత్రపై సిట్ దర్యాప్తు చేసింది. 3 బృందాలుగా విడిపోయిన సిట్ టీమ్స్ పల్నాడు, తిరుపతి, అనంతలో పర్యటించాయి. 3 రోజుల పాటు విచారణ జరిపి కేసు రికార్డుల్ని పరిశీలించి బాధితులు, ప్రజల నుంచి సమాచారం సేకరించారు. ఫైనల్ గా ఏపీ డీజీపీకి 150 పేజీల నివేదికను సమర్పించింది సిట్ టీం. పోలీసుల వైఫల్యం వల్లే అల్లర్లు జరిగాయంటూ ఆ రిపోర్ట్లో కుండ బద్దలు కొట్టింది సిట్. సిట్ నివేదిక ప్రకారం పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలో మొత్తం 33 హింసాత్మక సంఘటనలు జరిగాయి. పల్నాడులో 22 కేసులు, తిరుపతిలో 4 కేసులు, అనంతపురంలో 7 కేసులు నమోదయ్యాయి. 33 కేసులకు సంబంధించి మొత్తం 1370 మందిని నిందితులుగా గుర్తించారు. వారిలో కేవలం 124 మందిని మాత్రమే అరెస్ట్ చేశారు. మిగతా వారిని కూడా అరెస్ట్ చేయాలని సిట్ సూచించింది. 2 వర్గాల ఘర్షణలు మరణాలకు కారణమై ఉండేవని తేల్చింది. విచారణ కోసం ఫిజికల్, డిజిటల్ సాక్ష్యాలు ఇంకా అవసరమని సిట్ అభిప్రాయపడింది. ఏపీలో అల్లర్లకు భద్రతా వైఫల్యమే కారణమని పేర్కొన్న సిట్, సున్నిత ప్రాంతాలని ముందే తెలిసినా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోలేదని తెలిపింది. నిఘా నివేదికలు ఉన్నా సరే సరైన ప్రాంతాల్లో ఫోకస్ పెట్టకపోవడం మరో కారణమంది. హింసాకాండ తర్వాత రాజకీయ ఒత్తిళ్లకు కొంతమంది తలగ్గడం, ఘటనకు కారణమైన వారి దర్యాప్తులో జాప్యం జరిగిందని సిట్ తెలిపింది. అంతేకాదు నామమాత్రపు సెక్షన్లతో తూతూ మంత్రంగా కేసులు నమోదు చేశారని పేర్కొంది. కేసుల దర్యాప్తులో కూడా తీవ్ర లోపాలని గుర్తించినట్లు సిట్ తన నివేదికలో పేర్కొంది. నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ పై కూడా సిట్ కొన్ని సూచనలు చేసింది. ఇంతో కొన్ని ఎఫ్ఐఆర్లలో అదనపు సెక్షన్లు చేర్చాలని సిట్ బృందం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరికొందరిపై కేసుల్ని నమోదు చేయాలని సిట్ బృందం సూచించబోతోంది. కొంతమంది అధికారులు, నాయకుల పాత్రపై పక్కా ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. హింస జరుగుతుందని తెలిసి కొంతమంది ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టుగా సిట్ నిర్ధారించింది. స్థానిక నేతలతో కుమ్మక్కైన పోలీసులు హింస జరుగుతున్నా మిన్నకుండిపోయారని నివేదికలో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. వ్యవహారంలో కొంతమంది పోలీస్ అధికారులపైన కేసులు నమోదు చేసే అవకాశం కనబడుతోంది. ఈ ఘటనలతో సంబంధం ఉన్న పలువురు రాజకీయ నేతల్ని సైతం అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతాపరమైన చర్యలపైన కొన్ని సిఫార్సులు సిట్ చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తం పూర్తి నివేదికనిచ్చేందుకు మరికొంత సమయం కావాలని సిట్ కోరే అవకాశం ఉంది. ఈ నివేదికను సిఎస్ జవహర్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. సస్పెండ్ అయిన ఎస్పీలపై శాఖాపరమైన విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాలతో అభియోగాలు నమోదు చేశారు పోలీసులు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.